వాళ్ళందరినీ క్యాచ్ చేశాడు ఇతను. ఎలా త్రూ కేవీపీ. చివరికి సోనియా గాంధీ డ్రైవర్ ఇంట్లో పెళ్లికి కూడా ఇక్కడి నుంచి డబ్బులు వెళ్తాయి. అంతగా మేనేజ్ చేయగలిగాడు కేవీపీ. దాంతో సోనియా దగ్గర పూర్తిగా గ్రిప్పు రాజశేఖర రెడ్డికి వచ్చేసి, రాజశేఖర రెడ్డి గ్రిప్ వచ్చాక వీళ్ళందరూ ఇదైపోయారు. వాస్తవంగా చెప్పాలంటే అధినాయకత్వం దగ్గర ఒక జైపాల్ రెడ్డికి ఉన్నటువంటి పలుకుబడి, ఒక వి హనుమంతరావుకు ఉన్న పలుకుబడి, మధు యాష్కి గౌడ్కు ఉన్న పలుకుబడి, డిఎస్ కొన్న పలుకుబడి, కేకేకున్న పలుకుబడితో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి తక్కువే. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫస్ట్ ట్రిప్ సక్సెస్ చేసి చూపించాడు, ఎందుకంటే అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళందరితో పోల్చుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళకి జూనియర్ గా కనిపిస్తున్నాడు. వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి అధిష్టానంతో చెప్పించి ఆ పైన వచ్చాడు. వచ్చిన తర్వాత సీఎం అయ్యాక జాగ్రత్తగా ఎక్కడ ఏ వాళ్ళు వేయాలో అక్కడ వేశాడు. ఓవరాల్ గ్రిప్ సాధించేశాడు. ఆ గ్రిప్ ఈయనకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ముక్కలు చేయడం అనేటటువంటి ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారు? అసలు మామూలుగా అయితే ఒప్పుకోరు కదా. కానీ చేసి చూపెట్టాడు కదా రాజశేఖర రెడ్డి. అది అసాధ్యం అని చెప్పారు వీళ్ళు సోనియా గాంధీ దగ్గర. కానీ అది చేసి చూపించాడు, ముక్కలు చెక్కలు చేశాడు. ఆ 7 దాకా బయటకు వచ్చేయడం, రాజీనామాలు చేయడం, మళ్ళీ ఎన్నికలు, ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. ఇంకోటి తెలంగాణ వాదానికి సంబంధించి కేసీఆరే శాంతం డల్ అయ్యేటటువంటి స్టేజిలో క్రియేట్ చేయగలిగాడు. అంతకు ముందు తెలంగాణ వాదం టాప్కి వెళ్ళిపోతుంది అన్నదాన్ని వెనక్కి తేగలిగాడు. ఆ తర్వాత 2009లో తెలంగాణ, అంతకుముందు జై ఆంధ్ర జై తెలంగాణ